Hello everyone, welcome back to my channel. సో ఈ వీడియోలో రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన మిషన్ మార్చ్ 2027 సంబంధించి మనం మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్ సంబంధించి వెయిటేజీ అండ్ ఆ వెయిటేజ్ ప్రకారం 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ని రిలీజ్ చేస్తే సో మోస్ట్లీ 80 to 90% ఆఫ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ we will discuss the quadratic equation chapter. సో 1 మార్క్ క్వశ్చన్స్ని అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. సో ఈ వీడియోలో ఉన్న ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే 2027 మార్చ్ ఎస్ఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, సో వీ విల్ సీ దట్ దోస్ క్వశ్చన్స్ హియర్. 1 మార్క్ క్వశ్చన్స్. సో జనరేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. సో ఏదైనా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఎలా ఉన్నాయి అంటున్నాడు, 2 ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. మన ఇష్టం ఏవైనా 2 రూట్స్ ఈక్వల్ రూట్స్ని 2,2గా తీసుకున్నాం. ఇవి 2 ఈక్వల్ రూట్స్. సో అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫాము ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సో ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సపోజ్ 2 రూట్స్ మనకి 2 కాదు, 1 1 3 3 4 4 అలా ఈక్వల్గా ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవచ్చు. అవే ఈక్వల్ రూట్స్ అనుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 into 2 is equal to 0. So this is x square minus 4x plus 4 is equal to 0. This is the quadratic equation. Okay. Sum of the roots of 2x square plus 4x plus 6 is equal to 0. So ax square plus bx plus c is equal to 0 quadratic equation అయితే sum of the roots is minus b by a. Product of the roots c by a. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ b by a. సో ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 6. సో అవర్ ఆన్సర్ ఈజ్ మైనస్ 4 by 2. 2 1 jar 2 2 jar minus 2 is the our answer. And next question. Represent the following situation in the form of quadratic equation. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఇచ్చారు. సో ఆ 2ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయమంటారు. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306 అంటున్నాడు. లెట్ ఆ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, వీటి యొక్క ప్రొడక్ట్ 306 అంటున్నాడు. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 306. సో అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ 306ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ సిచ్యువేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దిస్ వన్. సి దిస్ వన్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అయితే లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 ఈజ్ మోర్ దెన్ ద ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటున్నాడు. అంటే సపోజ్ బ్రెడ్త్ని ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుందంటే ఈజ్ 1 మోర్ దెన్ అంటున్నాడు. ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ మోర్ దెన్ 1 అంటున్నాడు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్. సో 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 528. సో మల్టిప్లై చేసామంటే 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. సో 528ని ట్రాన్స్పోజ్ చేస్తే minus 528 is equal to 0. This is the quadratic equation. Okay, so if you like my videos, please like, share and subscribe my channel. Thank you for watching.